నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం ఈరోజు చూసారు కదా, ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడికి వచ్చాము. శైలజ గారు ఉన్నారు, ప్రొఫెసర్ గారు. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే హనీ బీ సెంటర్ అనమాట. హనీస్ ఎంత ఉపయోగపడతాయి మానవ జీవితానికి, ఇంకా మానవాళి అభివృద్ధి పదంలో ఉండటానికి, మొక్కలు పెరగడానికి, వ్యవసాయం అభివృద్ధి చెందటానికి, అసలు జీవన మనుగడ సాగించడానికి తేనెటీగలు ఏ విధంగా సహాయం చేస్తాయి అనే విషయాలన్నీ మనం తెలుసుకుందాం. అసలు తేనెటీగల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాల తేనెలు ఉంటాయి, దానివల్ల ఎలా మనం అభివృద్ధి చెందొచ్చు, ఇంకా కావాలి అంటే దాన్ని బిజినెస్ లాగా ఎలా చేయొచ్చు అనే విషయాలను కూడా మనం తెలుసుకుందాము. ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో పెంపకందారులకి ఏ విధంగా అవసరం అవుతాయి, ఉపయోగపడతాయి అనే చాలా విషయాలు మనం మాట్లాడదాం. నమస్తే శైలజ గారు. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నా. ఈరోజు మాకు తేనెటీగల పెంపకము, అలాగే తేనెటీగల నుంచి ఎంత ఆదాయం వస్తుంది యువతకి, అలాగే తేనెటీగల వలన మానవాళికి ఎంత ఉపయోగం, ఇలాంటి విషయాలన్నీ మీరు మాకు తెలియజేయాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బిజీగా ఉన్న మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మేము రైతుల కోసం ఏమన్నా చేయడానికి రెడీగా ఉన్నాం. ఎస్ అండి. అంటే తేనె అనగానే మనకి కేవలం తేనె ఒకటే తెలుస్తుంది చాలామందికి. అసలు తేనె వల్ల ఉపయోగాలు ఏంటి అంటే కేవలం వీటి గురించే కాకుండా పర్యావరణానికి కూడా ఇవి ఎంతో ఉపయోగం అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఉపయోగపడతాయి పర్యావరణానికి? తేనెటీగలు ముఖ్యంగా మనము తేనె కోసం కాకుండా దాన్ని పరపరాగ సంపర్కం చేయడానికి పనికొస్తుంది అనమాట. మనం రోజు తినే ఆహార పదార్థంలో ఈ పప్పులు, నూనె గింజలు, కూరగాయలు, పళ్ళు ఇవన్నీ కూడా క్రాస్ పాలినేటెడ్, పరపరాగ సంపర్కం ద్వారానే పువ్వు అనేది కాయ అవుతుంది. అది అవ్వడానికి పాలినేషన్ సపోర్ట్ చేసేది మన హనీబీ అనమాట. అయితే మనం తినే ఫుడ్లో 1/3 ఫుడ్ మొత్తం ఒకటిలో 3/4 మనం హనీబీస్ ద్వారానే పాలినేషన్ అవుతుంది. దానివల్లనే మనం తినగలుగుతున్నాము. వ్యవసాయం మొత్తం కూడా తేనెటీగల మీద ఆధారపడి ఉందంటారు. ప్రతి రైతు కనుక 1 ఎకరం ఉన్న రైతు 2 బీహైవ్స్ పెంచుకుంటే, అది అలా అడాప్ట్ చేసుకుంటే కనుక మనకి చాలా మేలు జరుగుతుంది. రైతుకి ఇప్పుడు పల్సెస్, ఇది రెడ్ గ్రామ్, కందులు, పెసలు అవన్నీ చేసే రైతుకి 60 నుంచి 80% దిగుబడి పెరుగుతుంది, నాణ్యత పెరుగుతుంది. అదే ఆయిల్ సీడ్స్ అంటే ఖరీఫ్లో వేసుకుని రబీలో మళ్ళీ ఆయిల్ సీడ్స్ వేసుకున్నాను, మస్టర్డ్ కానీ సన్ఫ్లవర్, సాఫ్లవర్. మన ఇక్కడ సిద్దిపేటలో చిన్న కోడూరు విలేజ్ వాళ్ళు సక్సెస్ఫుల్ బీకీపర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు వచ్చేసి బీ హైవ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి 80% దిగుబడి పెరుగుతుంది సన్ఫ్లవర్లో. దాంట్లో ఒక 6% ఆయిల్ కంటెంట్ కూడా, మన నూనె శాతం కూడా పెరుగుతుంది సన్ఫ్లవర్లో. మస్టర్డ్లో అలాగే ఆవాలు, నువ్వులు, కుసుమలు అవన్నీ కూడా. ఇంతే కాకుండా మనకి రైతులకు ఫ్రూట్స్ పెంచుకుంటారు కదా, పొమోగ్రనేట్, ఇంకా మ్యాంగో. ఇప్పుడు మ్యాంగోలో కూడా మనకి ప్రతి పువ్వు కాయ అవ్వదు, చాలా వరకు రాలిపోతా ఉంటుంది. ఈ పూత రాలేదానికి మందులు కొడుతూ ఉంటారు. మందులు కొట్టడం అంటే తెలియకుండా పాపం ఏదో పెస్ట్ను, పురుగును అట్ని చేయటానికని కొడతా ఉంటారు, లేదంటే హార్మోన్స్ స్ప్రే చేస్తూ ఉంటారు. అది దట్ విల్ ఎఫెక్ట్ ది హనీబీస్ తెలియకుండానే చంపేస్తున్నారు. దాని నెంబర్ రోజు రోజుకి తగ్గిపోతా వస్తుంది అనమాట. అంటే పురుగు మందులకి తెలియదు కదండి, ఇది మంచి మేలు చేసే పురుగు, ఇది హాని చేసే పురుగు అని. మనం తాగినా కూడా మనం కూడా చనిపోతాం పురుగు మందుల్ని. అందుకని ఈ పాపం పురుగుల్ని, హాని చేసే పురుగుల్ని చంపాలనే ఉద్దేశంతో రైతులు పురుగు మందులు చల్లుతున్నారు. ఫంగిసైడ్స్, ఇంకా హెర్బిసైడ్స్ అవన్నీ ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే మన హనీబీస్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ లాస్ట్ హనీబీ కనుక ఎక్స్టింక్ట్ అయిపోయింది, మొత్తం అంతరించిపోయింది హనీబీస్ ఈ వరల్డ్ లో అంటే కనుక 4 ఏళ్లలో భూమి మీద మనిషి అనేవాడు కూడా బతకరు. ఎందుకంటే ఫుడ్ దొరకదు మనకి. మన పాపులేషన్ ఎక్కువగా ఉంది,
మనకు ప్రతిదీ, ఎందుకంటే క్రాస్ పాలినేషన్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. హనీబీస్ లేకపోతే ఎవరు చేయలేరు. సో పువ్వు అనేది ప్రతిదీ కాయ అవ్వదు, మనకి దిగుబడి తగ్గిపోతా వస్తుంది. దిగుబడి తగ్గిపోతా ఉంటుంటే సర్ప్లస్ ఫుడ్ ఉండదు, మనకి సరిపోని ఫుడ్ ఉండదు. సో 4 ఏళ్లలో మనుషులు కూడా అంతరించిపోతారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ప్రతి రైతు కూడా. అంటే రైతులనే కాదు, ఎవరైనా సరే భూమి మీద మానవ మనుగడకు తేనెటీగలు ఎంత ఉపయోగం మేడం చెప్తున్నారు. అంటే ఒక 4-5 సంవత్సరాలు తేనెటీగలు అంతరించిపోయో లేకపోతే అవి దాని పెంపకం తగ్గిపోతే మనకి ఇంకా అసలు మానవ మనుగడే ఉండదు అని చెప్తున్నారు. అంటే ఏ ఉత్పత్తి కూడా ఉత్పత్తి కాదు. రైతులందరూ భూమిని రక్షిస్తాము, లేకపోతే ఈ మధ్య కొంచెం అవేర్నెస్ వచ్చి పెస్టిసైడ్స్ని తక్కువ చేసి అగ్రికల్చర్లో అంటే రసాయనాలు లేని ఉత్పత్తులు పండించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం అయ్యంత ఉపయోగమో తేనెటీగలను కూడా పెంచడం అనేది అంత ఉపయోగం. అంటే తేనె కోసం కాదని చెప్తున్నారు మేడం. ఊరికే పొలంలోనే ఒక 2 బాక్సులు ఏ పంట వేసినా కానీ ప్రతి రైతు పంటతో పాటు తేనెటీగల పంటను కూడా పెట్టండి అని. అంతే కదా మీ ఉద్దేశం? అలా చేయటం వల్ల ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నప్పుడు మనము అన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ పత్తి రైతు కూడా పెట్టుకోవచ్చు. పత్తి పురుగు మందులు వేయకపోతే పత్తిలో నెంబర్ ఆఫ్ బోల్స్ పెరుగుతుంది, మనకి కాయలు ఎక్కువగా వస్తాయి. ఓకే. ఆర్గానిక్ కాటన్ ఇప్పుడు మీరు చెప్తున్నారు మా దగ్గర అన్ని దొరుకుతాయండి. మాకు క్వాలిటీ న్యూక్లియస్ స్టాక్ ఉంది మా దగ్గర. మీకు అంటే ఇది కూడా ఇప్పుడు రైతు ఒక యూరియా బస్తానో లేకపోతే ఒక పంటకి పనికొచ్చే ఇంకేదన్నా ఒకటి తీసుకొస్తారు, పెస్టిసైడ్స్ ఇంకేదో లేకపోతే దానికి సంబంధించిందో. అలాగే ఒక బాక్స్ ఈ హనీ తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 4,000 అండి. 4,000. ఓకే. స్టాండ్ మొత్తం కిట్స్ తో సహా వచ్చేస్తుంది. ఒక 2 పెట్టుకుంటే మనకి దాంట్లో బేసిక్ స్మోకర్ ఒకటి కావాలి, ఇంకా బీ వీల్, ఒకవేళ వినం అది స్టింగ్ చేసినప్పుడు ప్రొటెక్టివ్ గేర్ లాగా చిన్న సేఫ్టీ. మేము ట్రైనింగ్ కూడా ఇస్తాము దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. ఎందుకంటే ట్రైనింగ్ అవ్వకుండా కనుక మీరు బీ కీపింగ్ చేయలేరు. ఎందుకంటే మనము జీవితం అది జీవులు కదా, వాటితో హ్యాండిల్ చేస్తున్నాము, ఏమీ తెలియకుండా మెయింటైన్ చేయలేము మనం. 1 డే ట్రైనింగ్ అన్న అవసరం. మేము ఇక్కడ ఫస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తాము తెలుగులో. మీకు మొత్తం ప్రాక్టికల్ ఎక్స్పోజర్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్స్ అన్నీ ఇస్తాము. ఎలా మెయింటైన్ చేయాలి అంటే వింటర్లో ఎలా చేయాలి, సమ్మర్లో ఎలా చేయాలి, రెయిన్ సీజన్లో ఎలా చేయాలి, పురుగులు వస్తే ఎలా మేనేజ్ చేయాలి, పెస్ట్ వస్తే డిసీజ్ వస్తే ఎలా చేయాలి. దాని మీద కూడా తినే ప్రిడేటర్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. తినేసి మొత్తం కక్కేసి మళ్ళీ తింటూనే ఉంటుంది అనమాట హనీబీస్ని. సో అది కూడా ప్రాబ్లమే దానికి. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, అవన్నీ కూడా మేము చెప్తాము. బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే నాణ్యమైన సైంటిఫిక్ వేలో మనకి హనీ బీ కీపింగ్ చేస్తే మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది మేము ఇక్కడ మీకు దీంతో కూడా చాలా సబ్సిడీస్ ఉన్నాయి గవర్నమెంట్స్లో. ఓకే. మీకు స్టేట్ కానీ సెంట్రల్ కానీ కేవీఐసి అని, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, పిఎంఈజీపీ స్కీమ్ ఒకటి ఉంది, నబార్డ్ వాళ్ళు ఇస్తారు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఇంకా నేషనల్ బీ బోర్డ్ మెయిన్ అది బాగా ఫండింగ్ చేస్తుంది. మీరు బాక్సెస్ పెట్టుకోవడానికి ఎంఐడిహెచ్ స్కీమ్లో కూడా పాలినేషన్ సపోర్ట్ కింద కూడా మీరు 40% సబ్సిడీ ఇస్తుంది. ఇవే కాకుండా ఇవన్నీ గ్రాంట్స్, ఇవే కాకుండా మీరు లోన్స్ కూడా అవైల్ చేసుకోవచ్చు. పిఎంఈజీపీ లోను, ఎవరికి తెలియదు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అంటే మేము ట్రైనింగ్ లో ఒక పార్ట్ అన్నమాట. ఏమేమి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఎలా డిపిఆర్ రాసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. ఓన్లీ హనీబీస్ ట్రైనింగ్ మాత్రమే కాదు మేము ఇచ్చేది, గవర్నమెంట్ సబ్సిడీస్ ని కూడా ఎలా మీరు అవైల్ చేసుకోవాలి అనేది మేము ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ. మీ హనీబీస్ని ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి, దాన్ని ఎలా వాడుకోవాలి, అండ్ దాంతోపాటు మనకి మెయిన్ మనము పాలినేటర్ లాగా అంటే ఈ క్రాస్ పాలినేషన్ చేసి పరపరాగ సంపర్కంకి హెల్ప్ చేస్తుందని చెప్తున్నాము. అందుకని దాన్ని కన్జర్వ్ చేయాలి అంటే మనకి ఫుడ్ లేకపోతే మనం ఎలాగో బతకలేము. సేమ్ అలాగే హనీబీస్ కూడా వాటికి కూడా ఎప్పుడు పువ్వులు ఉండాలన్నమాట. మకరందం వచ్చే పువ్వులు, పుప్పొడి ఉన్న పువ్వులు ఉండాలన్నమాట. మనం అలా ప్లాన్ చేసుకోవాలి మనకున్న ఏరియాలో. అంటే ఇవి పంట పొలాల మీదే కాకుండా ఎవెన్యూ ప్లాంటేషన్స్, రోడ్డు పక్కన ఉండే పెల్టోఫోరం, డైలోనిక్స్, సిజాల్పినియా, వాటి నుంచి కూడా ఈ మన వేప ఉంటుంది చూడండి, వేప పువ్వు నుంచి కూడా వస్తుంది. కాకపోతే అది మార్చిలోనే వస్తుంది. అలా మనం చూసుకోవాలన్నమాట. మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు పువ్వులు ఉండేటట్టు చూసుకోవాలి. దానికి ఫుడ్ అవైలబుల్గా ఉన్నట్టు చేస్తే అది మంచిగా పూలని అన్నిటిని విజిట్ చేసి మనకి మెయిన్ క్రాప్ మన పంట పొలంలో
ఎక్కువ దిగుబడి, నాణ్యతతో కూడిన దిగుబడి ఇవ్వడానికి బాగా దోహదపడతాయి అన్నమాట ఈ హనీ బీస్. ఆహా! ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ తరపు నుంచి, రైతులు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఒక రైతు ఒక పొలానికి ఒక 4,000 పెట్టి ఒక బాక్స్ తెచ్చుకున్నాడనుకోండి. వాటిని ఎలా సంరక్షించొచ్చు? అంటే వాటిని వదిలేయగానే మొత్తం అన్ని ప్లేసెస్‌కి వెళ్ళిపోతాయి గదా! 3 కిలోమీటర్ల వరకు వెళ్తాయి. వెళ్తాయి. తిరిగి అదే ప్లేస్‌కి వచ్చి మళ్ళీ ఆ బాక్సుల్లోనే అవును. ఉంటాయా? అవును. ఉంటాయా? క్వీన్ దాంట్లో ఒక 3 క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. క్వీన్ ఒక్కటే ఉంటుంది. ఓకే. డ్రోన్స్ అంటే మేల్ అవి 100 వరకు ఉంటాయి. హ్మ్. మిగిలిన వర్కర్స్ 3,000 నుంచి 10,000 వరకు వర్కర్స్ ఉంటాయి. అది ఫీమేల్. హ్మ్. కాకపోతే ఎగ్స్ లే చేయలేదు. ఓకే. క్వీన్ మాత్రం ఫర్టైల్ అన్నమాట. హ్మ్. ఎగ్ పెట్టగలదన్నమాట. 1,500 నుంచి 2,000 ఎగ్స్ పెడుతుంది డైలీ. ఓకే. సో వర్కర్స్ మాత్రమే బయటికెళ్ళి ఫోరేజింగ్‌కెళ్ళి పువ్వుల దగ్గర నుంచి నెక్టార్, పాలెన్ తీసుకొచ్చి మళ్ళా హైవ్‌కొస్తాయి. ఎలా అంటే క్వీన్ సబ్స్టెన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఓహ్! అది ఆ స్మెల్ పట్టుకొని వచ్చేస్తాయన్నమాట. సో అదే ఇప్పుడు హైవ్‌కొస్తాయి. అంటే ఇప్పుడు మనం పెంచుకున్న తేనెటీగల బాక్సు మనం వదిలేసినా ఎక్కడికి ఎళ్ళదండి. అంటే మనం ఇంత ఖర్చు పెడుతున్నాం. ఒక 4,000 పెట్టి ఒక రైతు తన పంటను రక్షించుకోవడానికి ఒక బాక్స్ కొన్నాడనుకోండి. అది వదిలేయగానే ఎటెటో వెళ్ళిపోతాయి అనే ఫీల్ ఏం అవసరం లేదు మనకి. తిరిగి ఆ బాక్స్‌లోకి అవి నైట్ అవ్వగానే ఆ రాణి తేనెటీగ కోసమైనా అవి వచ్చేస్తాయని చెప్తున్నారు. రైట్. ఈ మెథడ్ బావుందండి. అంటే రైతుకి ముందేంటంటే పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎక్కడికన్నా వెళ్ళిపోతాయనే భయం ఉంటుంది. హ్మ్. రైట్. కాపోతే మనము పువ్వులు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. మన పంట చూసుకోవాలి. ఇప్పుడు మనము ఇప్పుడు మామిడి తోటుందండి. ఆ! ఒక 10 ఎకరాల రైతున్నాడు. జనవరి ఎండ్ ఫిబ్రవరిలోనే వస్తుందన్నమాట. అవును. అప్పుడు అక్కడ పెట్టుకోవాలి. తర్వాత ఈ బీ హైవ్స్ ఫిబ్రవరి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి వేరే పువ్వులెక్కడున్నాయో చూసుకొని, ఒక వారం ముందుగానే ప్లాన్ చేసుకొని, వేరే రైతు పొలంలో పెట్టడము. ఓకే. లేకపోతే ప్లాన్ చేసుకోవాలి. ముందే సోయింగ్ చేసి మనం సెసామము అలాంటివి ఏసుకోవడము. లేదంటే ఓకే. ఆయిల్ పామ్ ఉందండి ఇప్పుడు. అవును. ఆయిల్ పామ్ ఇయర్ రౌండ్ పాలన్ వస్తది మనకి. అవును. ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌లో కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రైతు వివిధ హ్మ్. రకాల పంటలు పండిస్తాడు. అవును. ఇప్పుడు మీరు చెప్పారు రైతులకి ఇప్పుడు కంది పంట తగ్గిపోయింది. హ్మ్. పెసరు తగ్గిపోయింది. అదే మీరు బీ హైవ్స్ పెట్టి చూడండి, దిగుబడి పెరుగుతుంది. రైతులందరూ మళ్ళా వస్తారు. ఎందుకంటే ఆ! రైస్ అలా రైసు, మోనోక్రాపింగే యేసుకుంటూ పత్తి, ఎళ్తున్నారు. మొక్కజొన్న. ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో చూసుకుంటే ఈ పంటలు మాత్రమే ఉన్నాయి. హ్మ్. వీళ్ళకి యూజ్ అవుతుందా ఇది? లేదండి. క్రాప్ రొటేషన్ చేసుకోవాలి. ఓకే. మార్చుకుంటా ఉండాలి. ఓకే. మనము కన్న తల్లిలా చూసుకుంటాం నేల తల్లిని. అవును. సో, అమ్మ ఉన్న సారమంతా తీసేసుకుంటే అది ఫర్టైల్ చేయాలి కదా! అవును. సాయిల్‌ని కూడా. సాయిల్ ఫర్టైల్‌గా ఉంటేనే మీకు ఈల్డ్ బాగా వస్తది. హ్మ్. అది అది బాగుంటేనే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ బాగా ఉంటుంది. మనం ఓకే. వాటర్‌ని ఎక్కువగా యూజ్ చేసుకోగలుగుతాము. ఓకే. సో, ఇవి అయిపోయిన తర్వాత మనం లెగ్యూమినస్ ప్లాంట్స్ తోటి రిప్లేస్ చేయగలిగితే లోపల నత్రజని ఎక్కువగా యూరియా యేసుకునే పని లేకుండా భూమిలో మనకి నత్రజని లెవెల్స్ పెరుగుతాయన్నమాట. ఓకే. సో, ఖరీఫ్ తర్వాత రబీలో అలా మార్చుకుంటా వెళ్ళాలి. ఒక్క సీజన్‌లో ఏసింది ఇంకో సీజన్‌లో ఎయ్యకూడదు. ఓకే. క్రాప్ రొటేషన్ అనేసి అంటారు దాన్ని. హ్మ్. అండ్ మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్, అవును. ఆర్గానిక్ ఫార్మింగ్ అని చాలా పాపులర్ అయ్యింది. అవును. ఎందుకంటే అందరూ రియలైజ్ అయ్యారు. ఎందుకంటే అవును. జలుబొచ్చినట్టు వచ్చేస్తుంది అందరికి క్యాన్సర్. అవును. అవును. పిల్లలు పుట్టట్లేదు. ఓన్లీ అవును. బికాస్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఈ ఆ! కెమికల్స్ యూజ్ ఎక్కువ అవ్వడం వల్ల. అవును. అంటే ప్రొడక్టివిటీ పెంచాలి అనే ఉద్దేశంతోటి ఏయమన్నారు. హ్మ్. ఇప్పుడు అది డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి అది హ్మ్. తగ్గిచ్చేసేసి హ్మ్. మనకి ప్రొడక్టివిటీ నేచురల్ ఫార్మింగ్‌లో ప్రొడక్టివిటీ ఎలా పెరుగుతుంది అంటే హ్మ్. హనీబీస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తే ఓకే. అది మన పెస్టిసైడ్ ఫ్రీ పొల్యూషన్ ఏరియా ఏమి ఉండదు కాబట్టి అది మంచిగా కంఫర్టబుల్‌గా ఎళ్ళేసి పూల మీద ఫీడ్ ఇచ్చేస్తుంది. హ్మ్. అప్పుడు క్రాస్ పాలినేషన్ అయ్యి మనకి దిగుబడి బాగా పెరుగుతుంది. ఓకే. సో, మీకు మామూలుగా పెస్టిసైడ్ చేస్తేనే ఎక్కువ దిగుబడి వస్తది, చేయకపోతే రాదు అన్నది రాంగ్ కాన్సెప్ట్. హ్మ్. మీరు హనీబీస్ ఇంటిగ్రేట్ చేసుకుంటే అది హ్మ్. కూడా ఒక అగ్రికల్చర్ ఇన్పుట్ లాగా గవర్నమెంట్ డిసైడ్ చేసింది. హ్మ్. మీరు కంపల్సరీగా చేసుకోండి. ఓకే. దీనికి రైతు పొలం ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు. హ్మ్. ఎక్కడ పూలున్నాయో అక్కడ తీసుకెళ్ళి ఆ రైతుతో మాట్లాడుకొని హ్మ్. మీరు బీ హైవ్స్ పెట్టుకున్నారనుకోండి, హ్మ్. ఆ రైతుకి రైతుకి ఉపయోగం, ఆ! వీళ్ళకి బిజినెస్ అటు నార్త్ సైడ్ మొత్తం గూడా ఇలా హైరింగ్ లాగా బీ హైవ్స్ ఇచ్చినందుకు, పాలినేషన్ సపోర్ట్ హెల్ప్ చేసినందుకు ఒక్క బీ హైవ్ నుంచి రూ. 2,000 హ్మ్. మనకి హైరింగ్ చార్జెస్ వస్తాయన్నమాట. ఓకే. ఒక ఎకరానికి 2 సజెస్ట్ చేస్తాము. ఓకే. మినిమమ్. ఓకే. ఇప్పటి వరకు మనం అంటే రైతులకి ఎంత ఉపయోగమో తేనెటీగలు అనే విషయాలు మేడం చెప్పారు, శైలజ గారు. అలాగే అసలు తేనె కాకుండా తేనెటీగల నుంచి ఇంకా మనం ఏమేమి తీసుకోవచ్చు? అది మానవ శరీరానికి కూడా ఎలా ఉపయోగపడుతుంది? హెల్త్‌కి ఎలా ఉపయోగపడుతుంది? ఇంకా దాని నుంచి ఉత్పత్తులను ఎలా తయారు చేయొచ్చు అనే విషయాలను కూడా అడుగుదాం.
శైలజ గారు ఇప్పుడు ఇన్ని పెట్టారు ఐటమ్స్, ఇవన్నీ తేనెటీగల నుంచి వచ్చినాయేనా? అవునండి, ఇది అవునా? హనీ, ఇవన్నీ ప్రైమరీ ప్రోడక్ట్స్. ఓకే దీని నుంచి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా చేస్తున్నాం మేము. ఓకే. ఈ టాబ్లెట్స్ అండి? ఇది పాలెన్ అండి, ఇది హనీ. ఓకే. ఇది ఒకసారి ఇటు చూడండి. మనకి ఇవేం తెలియదు, ఇది ఒక్కటే తెలుసు. అంటే జనరల్గా కొంతమందికి తెలిసి ఉండొచ్చు బహుశా, కానీ జనరల్గా చాలా మందికి తేనె అనగానే ఇది ఒకటే తెలుస్తుంది. కానీ ఈ మేడం ఎన్ని చూపిస్తున్నారు అసలు ఇది ఇవేంటో పాలెన్ అండి. ఓకే. మనకి హనీ బీ తీసుకోకపోతే పువ్వులో ఉన్న పుప్పొడి ఉంటుంది కదా, అది మాత్రమే కలెక్ట్ చేయగలదు, ఎవరు కలెక్ట్ చేయలేరు. ఏ ఇన్సెక్ట్ కూడా చేయలేదన్నమాట. అది మీరు డైలీ అంటే ఫ్రూట్ సలాడ్ మీద అలా స్ప్రింకిల్ చేసుకుని కూడా తినొచ్చు. కొద్దిగా సోర్ టేస్ట్ ఉంటుంది, బట్ గుడ్. 22 ఎమినో యాసిడ్స్ ఉంటాయి అనమాట. ఒక 5 grams మనం ఒక టేబుల్ స్పూన్ టేస్ట్ చేయండి. ఓకే. 5 grams కనుక తీసుకుంటే చికెన్ తిన్నంత మనకి విలువ అనమాట. దాంట్లో ఉన్న పోషక విలువలు ఎన్ని ఉన్నాయో అవన్నీ వస్తాయి అన్నమాట. మీకు టేస్ట్గా కూడా ఉంది. ఇది కోకోనట్ పాలెన్ అండి, అందుకని కొద్దిగా స్వీట్ ఉంటుంది. మస్టర్డ్ అయితే కొద్దిగా చేదు ఉంటుంది, బట్ క్వాలిటీస్ బాగుంటాయి అందులో. ఏది బాగుంటుంది? కోకోనట్ బాగుంటుంది. కోకోనట్ మస్టర్డే ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటుంది, కాకపోతే టేస్ట్ వైజ్ కోకోనట్ టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే. బట్ పాలెన్ అంటే మనకి 22 ఎమినో యాసిడ్స్, వైటమిన్స్, ఎంజైమ్స్, ఇవి ఎక్కడ దొరుకుతాయండి? పాలెన్ ట్రాప్ ఒకటి పెడతాము బీ హైవ్ ముందు. అది దాంట్లోంచి మనము కలెక్ట్ చేస్తాం అనమాట. ఎవ్రీడే పెట్టము, ఒక రోజు దానికి హనీబీస్ తినడానికి మనం యూనిట్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అంటే ఇది మనకి బయట షాప్స్లోనైతే దొరకదు. అంటే ఎక్కువ అవేర్నెస్ లేదు కాబట్టి డిమాండ్ లేదు, అంటే మనకి ఇప్పుడు మా దగ్గర అయితే దొరుకుతుంది. ఇది ఎంత ఉంటుందండి కాస్ట్? ఇది మామూలుగా అయితే హోల్సేల్గా అయితే 1700 గవర్నమెంట్ ఫిక్స్ చేసింది, బట్ 125 grams ఒక 250కి అలా అమ్ముతున్నారు. ఓకే. దీనివల్ల హెల్త్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి? మనకి ఎప్పుడైనా మనకు ఫుడ్ అవైలబుల్గా లేనప్పుడు యూ కెన్ టేక్ 1 స్పూన్ ఆఫ్ డైరెక్ట్గా ఇది 1 స్పూన్ హనీ. ఈ రెండు తింటే సంవత్సరాల తరబడి మీరు ఫుడ్ తినకపోయినా కానీ యూ కెన్ గెట్ ఆల్ న్యూట్రియంట్స్. డైట్ చేసే వాళ్ళకైతే చాలా ఇది జిమ్కి వెళ్ళే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ వాడుతున్నారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ కెన్ ప్రిఫర్ దిస్. ఇది ఒక స్పూన్, ఇది ఒక స్పూన్, ఆ డే అంతా కూడా మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ అండి. మీకు డైజెషన్ అయ్యి మళ్ళీ ఎసిమిలేషన్కి అంత అవసరం లేదు, తిన్న వెంటనే మీకు బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నెక్టార్ని మన హనీ బీస్ ఇన్వర్టేజ్ అండ్ డయాస్టేజ్ ఎంజైమ్ ద్వారా బ్రేక్ డౌన్ చేసి సింపుల్గా కన్వర్ట్ చేసి పెట్టేస్తుంది అనమాట. ఇప్పుడు వెయిట్ తగ్గడానికి రకరకాల టాబ్లెట్స్ వస్తున్నాయండి. ఒక్క టాబ్లెట్ 1000 రూపీస్ చెప్తున్నారు. దానికంటే ఇది వాడుకోవడం చాలా బెటర్. న్యాచురల్, ఆర్గానిక్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ప్లస్ మీకు ఆకలి అనేది కూడా ఉండదు. సూపర్ అండి. ఇది రాయల్ జెల్లీ అండి. ఇది మన క్వీన్ మాత్రమే తింటుంది అనమాట. క్వీన్ తినడం వల్ల 2 to 5 years సర్వైవ్ అవుతుంది. అదే వర్కర్స్, డ్రోన్స్ అవన్నీ ఓన్లీ 6 వారాల నుంచి 6 నెలలే ఉంటాయి అనమాట. ఫ్లోరా ఉంటే 6 వారాలు, 2 years 2 to 5 years ఎవ్రీడే ఒక 1500 నుంచి 2000 ఎగ్స్ పెడుతుంది. అంటే ఫర్టిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది, లైఫ్ స్పాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. దీన్ని కూడా సైనికులు తీసుకురావాల్సిందేగా. అవును, అవునవునవును. ఈ క్వీన్ లైఫ్ ఈజ్ వెరీ గుడ్ అండి. అవే తయారు చేస్తాయి, వర్కర్ బీసే తయారు చేస్తాయి. హైపోఫారింజియల్ గ్లాండ్స్ నుంచి పాలెన్ సోర్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు తయారు చేసేసి మన క్వీన్ కి ఫీడింగ్ చేస్తుంది అనమాట. మనం ఇది హార్వెస్ట్ చేయొచ్చు, మన దగ్గర బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇది కూడా అలాగే తీసుకోవచ్చు. అది 100 milligrams తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. అది ఆఫ్టర్ 25 years ఓన్లీ, చిన్న పిల్లలకి ఇవ్వకూడదు ఇది. ఇది మన PCOD అవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తుంది, ఉమెన్లో స్పెర్మ్ కౌంట్ ఎన్హాన్స్ చేస్తుంది, ఫర్టిలిటీకి కూడా పనిచేస్తుంది ఇది. సూపర్ అండి. అసలు హాస్పిటల్స్లో పెట్టి లేడీస్కి ఇది అంతా రిపోర్టెడ్, మొత్తం ట్రయల్స్ అయ్యాయి, రీసెర్చ్ అయింది, పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. సూపర్ అండి. ఇది ప్రపోలిస్ అండి. ఇది ప్లాంట్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. మన హనీబీస్ తీసుకొచ్చి మన క్రాక్స్, క్రివిసెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, దాంట్లో సీల్ చేస్తుంది అనమాట, సీలింగ్ మెటీరియల్ లాగా. అంటే లోపలంతా హైజెనిక్, మంచిగా ప్లేస్ హైజెనిక్గా ఉండాలి అనడానికి మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇది ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎస్ యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉంటుందన్నమాట. ఇది వ్యాక్స్. మన ఇది కూడా హనీబీసే, వర్కర్ బీసే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వర్కర్ బీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని కోంబు, దాని ఇల్లు అనమాట, అది కన్స్ట్రక్ట్ చేస్తుంది.
దాంట్లోనే హనీ స్టోర్ చేస్తుంది, దాంట్లోనే బీ బ్రెడ్ స్టోర్ చేస్తుంది, దాంట్లోనే Okay. పిల్లలు పెడుతుంది క్వీన్. దాన్ని దాన్ని మనము క్యాండిల్స్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఇట్లా అదంతా అయిపోయిన తర్వాత తీస్తారా? దాన్ని వేస్ట్ 2 ఇయర్స్కి ఒకసారి రిప్లేస్ చేయాలన్నమాట ఆ ఓకే. కొమ్ముని. అప్పుడు అది వేస్ట్ కాకుండా మనం దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసేసి, ప్రాసెసింగ్లో ఓన్లీ 5% లాసే ఉంటుంది, ఓకే. ఏది వేస్ట్ చేయమన్నమాట. ఇలా క్యాండిల్స్ చేసుకోవచ్చు. మామూలుగా పారాఫిన్ వ్యాక్స్ క్యాండిల్స్తో కంపేర్ చేస్తే ఇది ఎక్కువసేపు వెలుగుతాయి, ఎక్కువ వెలుతురు కూడా వస్తుంది, అండ్ స్వీట్ ఆరమా వస్తుంది ఇది వెలిగించినప్పుడు. మనమేమి యాడ్ చేయము, అది ఒరిజినల్ అన్నమాట. సో ఇది బర్న్ అయినప్పుడు చుట్టుపక్కల ఉన్న జర్మ్స్ ఉంటాయి కదా, ఫంగస్, బ్యాక్టీరియా, అవన్నీ కూడా చచ్చిపోతాయి అన్నమాట. రూమ్ హైజెనిక్గా మారిపోతుంది. సూపర్ అండి. ఇది మ్యామ్ ఇది వినమండి, మనకి కుడుతుంది కదా, కుడుతుందని చెప్పేసి చాలా మంది విషం అంటారు. విషం. అయితే ఇది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటుందన్నమాట. మనకి మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, మల్టిపుల్ స్క్లీరోసిస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగ్గించుకోవడానికి మనం కుట్టించుకుంటారు చాలా మంది. ఎపిథెరపీ అనేది ఒక కాన్సెప్ట్. హనీ బీస్ని తీసుకొచ్చి మరీ కుట్టించుకుంటారు, అప్పుడు వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఇది మనకి ఫ్రీగా వచ్చి కుడతాయి బీ కీపింగ్ పెట్టుకుంటే ఇంట్లో. సో ఏం కాదు, మన ఎవరికి ఏం కాదు. అదే కొండ తేనెగా అయితే కొద్దిగా అన్కాన్షియస్ అవుతారు. ఇది దీనికి మామూలు యూరోపియన్ హనీబీ, ఇండియన్ హనీబీకి ఏం కాదు. ఇది 1 గ్రామ్ వచ్చేసి 10,000 అండి. 1 కేజీ ₹1,00,00,000 వరకు ఉంటుంది. సో దీనికి ఇంత వాల్యూ ఉంది కాబట్టి మీరు హనీ బీస్ని బాగా ప్రమోట్ చేద్దాము. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ డెవలప్ చేస్తున్నారు ఈ మెటీరియల్ యూస్ చేసి. సూపర్ అండి. ఇది ఫ్యూచర్లో మెడికల్ డిపార్ట్మెంట్ కానీ దీని యూజెస్ మనుషులకు ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేస్తే చాలా యూస్ఫుల్ అని చెప్తున్నారు. క్యాన్సర్ లాంటి మహమ్మారిని తరిమే శక్తి తేనెటీగల వెన్నెముక ఉంది. సూపర్ అండి. మొన్న కరోనా వచ్చింది కదా మేడం, అప్పుడు బీ కీపింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎఫెక్ట్ కాలేదు. ఎందుకంటే మన పాలన్ ఉంటుంది కదా, చెట్టు నుంచి వచ్చే దాంట్లో పాలిఫినాల్స్ బాగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ బాగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి బాగా వస్తుంది. కానీ ఇప్పుడు చాలా మంది హనీని అడల్టరేట్ చేస్తున్నారు. మన దగ్గర మినీ హనీ టెస్టింగ్ లాబొరేటరీ కూడా ఉంది. హనీ అడల్టరేషన్ ఎలా చేస్తున్నారంటే, డబ్బాలోనే 1 కేజీ షుగర్ 1 లీటర్ వాటర్లో డిజాల్వ్ చేసేసి ఆ బీ హైవ్స్కి ఇచ్చేస్తున్నారు అనమాట. అదే తాగేసి అదే హనీ ప్రొడ్యూస్ చేస్తుంది. చెట్టు దగ్గర ఉండదు కదా మేడం, అంటే వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది, సేల్ పర్పస్ కి. అదే రైతు చేస్తే ఇంత మోసం ఉండదు. అవును, రైతు చేయట్లేదు, బయట వాళ్ళు ఏదో బిజినెస్ లాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం గురించి వీళ్ళు పట్టించుకోరు. అదే రైతు అలా ఆలోచించరు. సో రైతు జెన్యూన్, రైతుని పెంపకాన్ని బాగా దగ్గరికి తీసుకురావాలంటే మీ దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి? అంటే ప్రతి రైతు సబ్సిడీ ఇవ్వాలండి గవర్నమెంట్. ఓకే. ఒక్కసారి రైతు గనక దీని వలన లాభాలు ఉన్నాయని గనక తెలుసుకోగలిగితే, లైవ్ గా డిమాన్స్ట్రేషన్ ఆయన పొలంలో ఎవరైనా ఫ్రీగా వచ్చి పెట్టి ఆయనకి దిగుబడి పెరిగిందని ఆయనకి అర్థమైతే రైతుకి ఎవరు చెప్పక్కర్లేదు, అడాప్ట్ చేసేసుకుంటారు. వాళ్ళు నమ్మాలి. అంటే వ్యవసాయ శాఖ మంత్రులు ఎవరున్నారో ఖచ్చితంగా ఒక మండలానికి లేదా గ్రామాలకి ఈ హనీ వల్ల, హనీ బీస్ వల్ల ఉపయోగాలు ప్రతి రైతుకి తెలిసేటట్టుగా వేదికలు నిర్వహిస్తే ఖచ్చితంగా రైతు దగ్గరికి వెళ్తుంది. అవును, గుడ్. ఇది బిజినెస్ లా కాకుండా రైతు ఒక రైతుకే కాదు, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కంప్లీట్ ఒక మానవాళికి ఎంత ఉపయోగం అనేది మీరు చెప్పారు స్టార్టింగ్ లో. ఒక 4 సంవత్సరాలు తేనెటీగలు లేకపోతే మొత్తం అంతరించిపోతుందండి. ఏ రోగాలు ఏమీ అవసరం లేదండి, ఏ కరోనా లాంటి ఉపద్రవాలు అవసరం లేదు. తేనెటీగలు వెళ్ళిపోయినా మన జీవితాల్లో నుంచి కొలాప్స్. ఇవి మేడం ఇవేంటి? ఇది దీన్ని పౌడర్ చేసి క్యాప్సూల్ చేస్తారు. అంటే 1 స్పూన్ తీసుకోమని చెప్తున్నాగా 1 క్యాప్సూల్ తీసుకున్నా సరిపోతుంది. ఇవి కూడా మంచి, అంటే హెల్త్కి వెయిట్ రిడక్షన్, ఈ వెయిట్ అని ఈ మధ్య చాలా మంది అవేర్నెస్ వచ్చింది. వాళ్ళకైతే నిజంగా ఈ ప్రొడక్ట్స్ వరం అండి కదా. ఒక్కొక్క ₹1000 విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటుంది. అవును, ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయని చాలా మందికి తెలియని కూడా తెలియదు అసలు. సోప్స్ కూడా తయారు చేస్తున్నాం. సూపర్, బాగుంది. చూసారా, హనీ రాణి తీగ, సైనిక తీగ, తేనెటీగలు 2 బాగుంది మ్యామ్. స్మెల్ కూడా అంటే లైట్ స్మెల్ వస్తుంది, అంటే ఎక్కువ ఫ్రాగ్రెన్సీ మేము ఎసెన్షియల్ ఆయిల్స్ ఏమి యాడ్ చేయం మేడం, న్యాచురల్ అన్ని. బాగుంది.
ఇది ఎంత ఉంటుంది మేడం ఈ సోప్? ఇది ఇలా ప్యాక్ చేసిస్తే 100 రూపీస్ ఉంటుంది మేడం. ఓకే. ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు మాట్లాడేది చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను తేనెటీగలు పెంచుకునే అంత ఉండకపోవచ్చు, కానీ ఈ ప్రొడక్ట్స్ సేల్ చేస్తాం మేము అంటే ఎవరికైనా మీరు ఇవి Yes, మా కాంటాక్ట్ ఇవ్వండి. మేము ఇక్కడ ఉంది, సేల్ కౌంటర్ ఉంది ఓకే కాలేజ్లో. ఓకే అంటే టు మెయింటైన్ ద యూనిట్ వీఆర్ డూయింగ్. అంటే ఇప్పుడు రైతు ఎవరికైనా మేము తేనెటీగలు పెంచుకోండి అని చెప్తే ఎవరు వినరు. అవును ఇన్ని ప్రోడక్ట్స్ ఉంది, ఇంత ప్రాఫిట్ ఉంది అని మనం మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా చూపించగలిగితేనే రైతు ముందుకు వస్తారనమాట. ఓకే మెయిన్ పాలినేషన్ సపోర్ట్ అండి రైతుకి. దాంతో పాటుగా అడిషనల్ గా ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. దీంతోనే మళ్ళీ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా, ఈ సోప్స్, క్యాండిల్స్, డిఫరెంట్ క్యాండిల్స్ చేసుకోవచ్చు. మీరు రా మెటీరియల్ ఒకవేళ వినం తీసి మీరు మార్కెటింగ్ చేస్తా అంటే మేము హెల్ప్ చేస్తాము. రాయల్ జెల్లీ అన్నీ కూడా చాలా అవకాశాలు ఇస్తున్నారు. అంటే రీసెర్చ్ సబ్సిడీస్ కూడా ఏమున్నాయి అనేది కూడా మేము డిపిఆర్ ఎలా తయారు చేయాలి మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే అవి కూడా మేము హెల్ప్ చేస్తాము. గవర్నమెంట్తో కొలాబరేషన్స్ ఉన్నాయి. మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద మేము వేరే గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ కానీ స్టేట్ స్కీమ్స్ కానీ ఏమున్నాయి అనేది మేము అన్ని హెల్ప్ చేస్తాం. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని కొంతమంది అయినా యూజ్ చేసుకుంటారని మేడం ఇన్ని విషయాలు చెప్తున్నారు. రండి, ఖచ్చితంగా మేడంని కాంటాక్ట్ అవ్వండి. ఈ హనీ బీ వల్లనే కాదు, ఈ ప్రొడక్ట్స్ సేలింగ్ వల్ల కూడా చాలా యూజ్ కూడా ఉంటుంది, వాళ్ళకి ఆదాయం వస్తుంది. అలాగే హనీ ఎలా పెంచాలో, రైతులకి ఎంత ఉపయోగం కూడా వాళ్ళు కూడా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది.